యముడినే వెనక్కి నెట్టిన ఒకే ఒక్క పేరు. ఏంటది? ఒక్కసారి ఊహించండి. మరణానికి అధిపతి అయిన యముడు, పాపి పుణ్యాత్ముడు అన్న తేడా లేకుండా ప్రతి ప్రాణాన్ని తన లోకానికి తీసుకెళ్లే యముడు, అలాంటి యముడు కూడా ఒక్క నామం వినిపించగానే వెనక్కి తగ్గితే? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అది ఓం కాదు, అది శివనామం కూడా కాదు. పురాణాల్లో స్పష్టంగా ఉంది. యముడు కూడా నిలబడలేని నామం నారాయణ. ఈ కథ అజామిలుడితో మొదలవుతుంది, కానీ అక్కడితో ఆగదు. ఇది యముడే ఒప్పుకున్న ఒక భయంకరమైన సత్యం. ఒకప్పుడు అజామిలుడు వేదాలు చదివిన బ్రాహ్మణుడు, తండ్రి దగ్గర శిక్షణ పొందినవాడు, ధర్మం అంటే ప్రాణంగా జీవించినవాడు. కానీ ఒకరోజు అతని కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపించింది. అంతే, ఆ ఒక్క దృశ్యం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ధర్మం జారిపోయింది, బుద్ధి మసకబారింది. అజామిలుడు దొంగతనాలు చేశాడు, మద్యానికి బానిసయ్యాడు, అనేక పాపాలలో మునిగిపోయాడు. జీవితం చివరికి వచ్చేసరికి అతని దగ్గర ధనం లేదు, ధర్మం లేదు, ఆశ కూడా లేదు. కానీ ఒక కొడుకు మాత్రం ఉన్నాడు. ఆ కొడుక్కి పెట్టిన పేరు నారాయణ. అక్కడితో కాలం ఆగలేదు. మరణం వచ్చేసింది. అజామిలుడు శ్వాస తీసుకోలేకపోతున్నాడు. అప్పుడే అతని గది నిండా కొన్ని అర్థం కాని సంఘటనలు జరుగుతున్నాయి. ఏవో భయంకరమైన రూపాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పాశాలు చేతుల్లో పట్టుకున్నారు. వారెవరో కాదు, యమదూతలు. వాళ్ళు అజామిలుడి ప్రాణాన్ని లాగేందుకు వచ్చారు. అజామిలుడు వణికిపోయాడు. ఆఖరి క్షణంలో తన కొడుకుని పిలిచాడు, నారాయణ. అతను దేవుణ్ణి పిలవలేదు, దేవుడి పేరు భక్తితో పలకలేదు. కానీ ఆ ఒక్క శబ్దం నారాయణ, ఆ ఒక్క నామం వినిపించగానే ఆకాశం చీలింది, ప్రకాశం విరిగిపడింది. యమదూతల ముందే వైకుంఠం నుంచి విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు. వారు ఎలా ఉన్నారంటే, శాంతమైన ముఖాలు కానీ అపారమైన తేజస్సుతో ఉన్నారు. వాళ్ళు యమదూతలను ఆపేశారు. యమదూతలు కోపంగా అడిగారు, ఇతను పాపి, ఇతని ప్రాణం మాకే చెందుతుంది అని. అప్పుడే విష్ణుదూతలు అన్నారు, నారాయణ నామం పలికిన చోట మీ అధికారానికి స్థానం లేదు, అజామిలుడిని విడిచిపెట్టమన్నారు. యమదూతలు షాక్ అయ్యారు. నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, ప్రభు, మా అధికారం ఎందుకు పనిచేయలేదు అని అడిగారు. అప్పుడు యముడు చెప్పిన మాటలు పురాణాల్లో రాసిన భయంకరమైన సత్యం. అదేంటంటే, విష్ణు భక్తులను నా దూతలు కూడా తాకకూడదు. నారాయణ నామం సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఆ నామం వినిపించిన చోట నేను కూడా వెళ్ళలేను. ఇది భయం కాదు, ఇది ధర్మ నియమం అని చెప్తాడు. అంతేకాకుండా యముడు తన దూతలకు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. అజామిలుడే కాదు, ఎవరైతే నారాయణ నామం జపిస్తారో, తిలకం ధరిస్తారో, విష్ణు కథలు వింటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు అని. ఎందుకంటే విష్ణుదూతలు వస్తే యమదూతలకు అవమానం. మార్కండేయ మహర్షి కథలో కూడా యముడు వెనక్కి తగ్గాడు. ఎందుకంటే అక్కడ పనిచేసింది శివరూపంలో ఉన్న నారాయణ తత్వం. పురాణాలు చెప్తున్న మరో సత్యం, కలియుగంలో నారాయణ నామం తెలియకుండానే పలుకుతారు. అవేవో తెలుసా? ప్రస్తుతం అందరూ తలుస్తున్న పేర్లే, రామ, కృష్ణ, విష్ణు. అందుకే కలియుగంలో నామస్మరణే ముక్తి. యముడికి భయం ఎందుకు అంటే, నామమే అతని అధికారాన్ని అడ్డుకుంటుంది. మరి స్వరూపమే వస్తే? ఇది మీ ఊహకే వదిలేస్తున్నా. యముడు చెడ్డవాడు కాదు, అతను ధర్మాధిపతి. కానీ నారాయణుడు కరుణామయుడు. యముడు శిక్షిస్తాడు, నారాయణుడు రక్షిస్తాడు. అందుకే యముడినే వెనక్కి నెట్టిన నామం నారాయణ. నారాయణ నారాయణ. ఇలాంటి హిందూ పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక సెలవు మరి. జై హింద్.